బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రాలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కొనసాగుతుంది. మరి ఇదే నేపథ్యంలో తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే కిలో చికెన్ ధర 150కి పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చికెన్ యజమానులు కూడా భయాందోళనకి గురవుతున్నారు. చికెన్ కొనేందుకు జనం జంకుతున్నారనే చెప్పుకోవాలి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ద్వారా 50% కూడా చికెన్ అమ్మకాలు పడిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో కూడా కిలో చికెన్ ధర 150కి పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారులందరూ కూడా ఆందోళనకి గురవుతున్నారు. నగరంలో రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతుండేవి. మరి ఇదే నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. సరిహద్దుల్లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఫోరాల్లో లేదంటే చికెన్ కొనే దగ్గర చనిపోయిన కోళ్లను అమ్మితే ఖచ్చితంగా కూడా తెలియజేయాలంటూ కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఏపీలో బర్డ్ ఫ్లూ రావడంతో తెలంగాణలో కూడా హై అలర్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చికెన్ ధరలు కూడా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తగ్గిపోయాయి. కిలో చికెన్ ధర 150కి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చికెన్ వ్యాపారులు యాజమాన్యాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ నుంచి వచ్చే చికెన్ వాహనాలు కూడా అంటే కోళ్ల ఫారాల వాహనాలకు కూడా అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే వచ్చే వాహనాలకి ఆంక్షలు విధిస్తున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణలో కిలో చికెన్ ధర 150కి పడిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కోళ్ళకి బర్డ్ ఫ్లూ సోకడం వల్ల చికెన్ షాపులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. కస్టమర్స్తో కిటకిటలాడేటువంటి షాప్స్ ఒక్కసారిగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర బార్డర్లో 12 చెక్ పోస్టుల వరకు పెట్టి అక్కడ ఉన్నటువంటి కోళ్ళ లారీలు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వ్యాపించడం వల్ల ఆ కోళ్ళని తింటే అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. కోళ్ళకి సంబంధించి చికెన్ కానీ ఎగ్స్ కానీ తినొద్దు అని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు నుంచారు. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. వాహనాలు పూర్తిగా తనిఖీ అయిన తర్వాత అనారోగ్యంగా ఉన్న కోళ్లు, చనిపోయిన కోళ్లు గుర్తించి అధికారులు ఆ వాహనాలను వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలని కలెక్టర్లు అలర్ట్ చేశారు. ఏదైతే బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లు ఉన్నాయో ఆ కోళ్ళని ఎక్కడా కూడా షాప్స్లో కానీ లేకపోతే ఎక్కడా వాడొద్దు, తీసుకురావద్దని. చికెన్ ధర సాధారణ రోజుల కంటే ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో చికెన్ ధర 170 రూపాయలకి పడిపోయింది. నిరంతరం కోళ్ల ఫారంలు, చికెన్ సెంటర్లను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పశు సంవర్ధక స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. రైతులు మరోవైపు పౌల్ట్రీ రైతులు, వ్యాపారస్తులు, ప్రజల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. చనిపోయిన కోళ్లను వెంటనే డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ఖమ్మం జిల్లాలోని విఎం బజార్, కల్లూరు మండలాలు ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఈ 2 మండలాలలోనే కోళ్ల పెంపకందారులు అధికంగా ఉన్నారు. వీరికి ఏపీ నుంచి సరఫరా కోళ్లు అవుతూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా 15 రోజుల క్రితమే ఈ కోళ్ళకి సంబంధించి ఒకవైపు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైతే బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళు ఉంటాయో వాటిని రాష్ట్రంలోనికి అనుమతించకపోగా మరోవైపు చికెన్ తినొద్దు, జాగ్రత్తలు వహించాలి, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడే బర్డ్ ఫ్లూ ప్రతి సీజన్ అప్పుడు వస్తూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఎక్కువగా ఉండడం వల్ల అధికారులు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఎగ్స్ కూడా చికెన్తో పాటు ఎగ్స్ కూడా తినొద్దు అని అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి చికెన్ షాపులో ధరలు పడిపోవడం, మరోవైపు కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధులు సోకడంతో చికెన్ షాపుల్లో మొత్తం కూడా కస్టమర్ లేకుండా ఇలా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్. ఏపీలో బర్డ్ ఫ్లూ రావడంతో తెలంగాణలో కూడా హైలైట్ నిర్వహిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముందస్తు సూచనలు చేశారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫారాల్లో కోళ్లు అనుమానాస్పదంగా చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ కొనేందుకు కూడా జనాలు జంకుతున్నారు. చికెన్ సెంటర్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 50% పైగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో కిలో చికెన్ 150కి పడిపోయింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు.
మన తెలంగాణలో పెళ్ళిళ్ళైనా పండగలైనా ఎవరైనా పుట్టినా లేదా చనిపోయినా కూడా ప్రతి ఒక్క దావత్లోనైతే నాన్ వెజ్ని కంపల్సరీగా ఉంచుతారు. నాన్ వెజ్ లేకుండా ఏ ఒక్క ఫంక్షన్ కానీ ఏ ఒక్క పెళ్ళి కానీ ప్రసక్తే లేదని మనకి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా బ్రేక్ పడబోతుందా? అంటే చికెన్ తినడం ఆపేయాల్సి వస్తుందా అని అంటే ఆపేయాల్సి వస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే తాజాగా ఏపీలో మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ళు ఏవైతే ఉన్నాయో కోళ్ళ ఫామ్లో ఉన్నటువంటి కోళ్ళకైతే బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో ఏవైతే కోళ్ళు చనిపోయిన కోళ్ళ యొక్క శాంపుల్స్ని తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాటికి బర్డ్ ఫ్లూ అనేది సోకిందని చెప్పి. అంటే ఇప్పుడు మనకి ఏపీ నుంచి కూడా మనకి ఇటు భద్రాద్రి కొత్తగూడెం కానీ ఇటు ఖమ్మం జిల్లాల్లో కూడా మనకి ఈ కోళ్ళు కానీ గుడ్లు కానీ కోళ్ళ దానా కూడా వస్తూ ఉంటుంది. సో ఈ వచ్చే దానకైనా కానీ కోళ్ళనైనా కానీ ప్రత్యేకంగా 24 చెక్ పోస్టులను అయితే పెట్టడం జరిగింది. 24 చెక్ పోస్టుల దగ్గర కూడా యానిమల్ హస్బెండరీ వాళ్ళని అయితే ఏర్పాటు చేసి ఈ చికెన్స్ ఏవైతే మన తెలంగాణకి సప్లై అవుతున్నాయో వాటన్నిటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్గా ఫార్మ్స్ నుంచి తీసేసి వాటిని కంప్లీట్గా భూమి లోపల పూడ్చిపెట్టడం అయితే జరుగుతుంది. అలాగే యానిమల్ హస్బెండరీ అను డైరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే ఈ బర్డ్స్ ఏవైనా చనిపోయిన కోళ్ళు ఉన్నాయి అని అంటే వాటిని కంపల్సరీగా మా దృష్టిలోకి తీసుకురావాలి, మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాటికి టెస్టులు నిర్వహిస్తాం. అదేవిధంగా ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళు ఉంటాయో వాటిని కూడా మనం కంప్లీట్గా భూమి లోపల డంప్ చేయాలి. ఇది చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలుపుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ విషయం ఉందో దీన్ని ఇలా చెప్పిన దాన్ని అయితే కొంతమంది సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ వచ్చేసింది, అందరూ చికెన్ తినడం మానేయాలని చెప్పని అయితే ఫేక్ న్యూస్ ఒకటి వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం ఏదైతే మనకి ఆంధ్రాలో జరుగుతుందో వాటి గురించే చెప్పారు. కానీ ఇప్పుడు తెలంగాణలోనైతే అలాంటిది ఏం లేదు, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా నల్గొండ జిల్లాలో కానీ ఇటు ఖమ్మం జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే 2 చోట్ల కూడా ఒక దగ్గర 3,000 కోళ్ళు, మరో దగ్గర 5,000 కోళ్ళు అయితే చనిపోవడం జరిగింది. వాటికి కూడా టెస్టులు అనేవి అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకు అనంటే ఇది బర్డ్ ఫ్లూ వల్ల జరిగిన మరణాల లేకపోతే దేనివల్ల చనిపోతున్న ఈ కోళ్ళు అనే విషయం పైన కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత ప్రస్తుతం కొన్ని రోజుల వరకు అయితే గుడ్లు కానీ కోళ్ళు కానీ తినకపోవడమే బెటర్ అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని రోజులు ఈ బర్డ్ ఫ్లూ తగ్గేంత వరకు అయితే మనకి ఈ కోళ్ళను బంద్ చేయడం అయితే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే చాలా కాలంగా చూస్తున్నాం మనకి రోజుకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్లను అయితే మనం కనుగొంటున్నాం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు బర్డ్స్కి కూడా ఏవియన్ అనే ఇన్ఫ్లుయెంజా అనేది సోకడం అయితే జరిగింది. సో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్ల మనకి కూడా వేరు వైరస్లు అనేవి సోకుతూ ఉంటాయి కాబట్టి వాటిని తినకపోవడమే బెటర్ అని చెప్పేసి తెలుపుతున్నారు. సో కొన్ని రోజుల వరకు అయితే ఇప్పుడు ఈ నాన్ వెజ్ లవర్స్కి చికెన్ కోసం బ్రేక్ పడుతుందని చెప్పేసి తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. చికెన్ సెంటర్లపై కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కిలో చికెన్ 150కి పడిపోయింది. అయితే తెలంగాణ పశుసంవర్ధక శాఖ కూడా ఫారాల్లో కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందితే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదే నేపథ్యంలో ఏపీ నుంచి కోళ్లు వచ్చే వ్యాన్లని కూడా అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ రావడంతో తెలంగాణలో కూడా హై అలర్ట్ నిర్వహిస్తున్నారు. చికెన్ కొనేందుకు కూడా జనాలు జంకుతున్నారు. ఇప్పటికే చికెన్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూడా ఇప్పటికే చికెన్ ధరలు కిలో చికెన్ ధర 150కి పడిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగానే చికెన్ ధరలు తగ్గినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చికెన్ వ్యాపారులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు.